గురువుగారు, పితృదేవతల అనుగ్రహం పొందాలంటే పితృదోష నివారణ ప్రక్రియ ఎలా? ఒకవేళ పితృదోషం ఉంది అని ఎలా గుర్తించాలి? తప్పకుండా అమ్మా. పితృదోషము అనేది చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి దోషం. అన్ని దోషాలలో కూడా కాలసర్ప దోషము, కుజ దోషము, రాహుకేతువు దోషము, నాగదోషము, అదేవిధంగా జాతకరీత్యా కొన్ని జాతక గ్రహణ దోషం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం వీరికి ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. చంద్రగ్రహణము, సూర్యగ్రహణము అనేటువంటిది మనకు ఏర్పడుతుంది సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి. ఇట్టి సందర్భాలలో మరి ఈ గ్రహణ దోషము అనేటువంటిది జాతకరీత్యా కూడా ఏర్పడుతుంది. పితృదోషము అని ఒకటే కాదు, ఇప్పుడు సబ్జెక్టు లేనటువంటి వారు ఏవో ఒక 4 పేర్లతో చెప్పేస్తుంటారు అంతే. పితృదోషం, ఏదో కాలసర్పదోషం, కుజదోషం అని చెప్పేసి వారితో ఏవో పూజలు చేయించేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ గ్రహణ దోషము అనేటువంటిది ఉంటుందో వారికి ఎన్ని పూజలు చేసినా కూడా రిజల్ట్ అనేటువంటిది రాదు. అది మనం గమనించాలి. ఫస్ట్ గ్రహణ దోషం ఉంది అంటే పితృదోషం కంటే ఇంకా డేంజర్ ఇది. పితృదోషం గురించి మనం మాట్లాడుతున్నాం కనుక పితృదోషానికి సంబంధించి ఇంట్లో తరచూ కూడా పిల్లలు గొడవ పడుతూ ఉంటారు. పిల్లలు అంటే ఎవరు? భార్యాభర్తలు. అంటే పెద్దలు ఇంట్లో ఉంటే వారి కొడుకు కోడలు కానీ, కూతురు అల్లుడు కానీ, కూతురు అల్లుడితో గొడవపడి తరచు ఇంటికి రావడం కానీ, కూతురు అత్తామామలతో గొడవ పెట్టుకొని ఇంటికి రావడం కానీ, లేదా కొడుకు భార్యతో తరచు గొడవలు పెట్టుకోవడం కానీ, లేదా కొడుకు అత్తగారు తరపున వారితో గొడవలు పెట్టుకునేటువంటి పరిస్థితులు కానీ, ఇలాంటివి జరుగుతూ ఉండగా ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు వారికి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. ఎవరైతే మనిషి మరణించిన తర్వాత వారికి జరిగేటువంటి 11 రోజుల కార్యక్రమం కానీ, అంటే కొందరు 8 రోజులలో, 6 రోజులలో, కొందరు అడుగుతారు, గురువుగారు మా ఇంట్లో మా పాలివారు చనిపోయారు, నా కొడుకు పెళ్ళి ఉంది, సో మేము పట్టొచ్చా పట్టరాదా? అంటే ఈ యొక్క మన అదేమిటి, ఈ ఎవరైనా మనిషి పుట్టినా చనిపోయినా కూడా మనకు ఒక పురుడు ఉంటుంది. అంటే ఒక్కొక్క తెలంగాణలో ముట్టుడు అంటారు, ఆంధ్ర సైడ్లో మనకు కొంతమేర ఈ యొక్క శుభపురుడు, అశుభపురుడు అంటారు. సూతకం లైక్ 11 రోజుల దాకా గుళ్ళోకి కానీ ఎక్కడికి వెళ్ళకూడదు, దీపారాధన చేయకూడదు. మరి ఈ మనిషి జరిగిపోయాడు, 5వ రోజు 6వ రోజు పెళ్ళి ఉంది, 6వ రోజు 7వ రోజు పెళ్ళి ఉంది, సో మేము అట్లా ఉండం, మేము పెళ్లి చేసేస్తాం మా కొడుకుదని చేసిన వాళ్ళు ఉంటారు. ఇంకా విషయం ఏమిటి అంటే ఇట్టి సందర్భాలలో పీటల మీద మేనత్త మేనమామ రిలేటెడ్, మేనత్తను మామయ్యను కానీ వాళ్ళని కూర్చొని వివాహాన్ని జరిపించవచ్చు ఆడపిల్లదైతే. ఒకవేళ మగవారిదైతే ఖచ్చితంగా ఆగాల్సిందే, వేరే ముహూర్తం చూడాలి, తప్పదు. సో ఆల్రెడీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, మేము అంతా అయిపోయింది, మేము వివాహం జరిపించి చేస్తాం అనుకుంటే ఇదొక రకమైనటువంటి పితృదోషం వీరికి వచ్చినట్టే. ఇక జరిగిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల సంవత్సరం పాటు ప్రతి నెల కూడా చనిపోయినటువంటి తిథి ప్రకారంగా ఖచ్చితంగా వారికి సాహిత్య దానం వారి పేర్ల మీద బ్రాహ్మణులకు ఇవ్వాలి.
ఈ వైశ్యాసు, రావుసు, బ్రాహ్మణ్సు వారు పిండ ప్రదానాలు చేసుకుంటారు. సో మాసికం అంటారు. నెల మాసికం, 5వ నెల మాసికం, 6వ నెల మాసికం, 7వ నెల మాసికం, ఇట్లా 12 నెలలు. ఇక అదేవిధంగా ఎవరైతే సంవత్సరం తర్వాత సంవత్సరికం పెట్టుకొని ప్రతి సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రుల పేరు చెప్పుకొని దానం ఇవ్వాలి. ఇట్లా ఎవరు ఇవ్వకుండా పడేస్తారో, మేము మొదటి నెల చేస్తాం, మా దానిలో ఉండదు, మళ్ళీ సంవత్సరం తర్వాతనే ఇస్తామంటారు. ఇక కొందరు గంగ దగ్గరికి వెళ్తారు, ఈ 12 నెలలకు సంబంధించి 12 విస్తరాకులు పెడతారు, 12 నెలలు ఒకసారి అక్కడ అప్పచెప్తారు. మనము ఏ పూట కాపూట వండుకొని వంట తింటున్నాం, సంవత్సరం పొడుగుతూనైతే తింటలేం కదా. సో చనిపోయింది అటువంటి వారు ఆత్మరూపకంగా ఖచ్చితంగా ఉంటారు. వారికి నచ్చిన వస్తువుల దగ్గర కానీ, వారికి నచ్చినటువంటి రూమ్లో కానీ, వారికి నచ్చినటువంటి మనుషుల వద్ద కానీ తిరుగుతూనే ఉంటారు సంవత్సరం పాటు ఖచ్చితంగా. దాని తర్వాత వారికి జరగాల్సినటువంటి మనం ఏం చేయకున్నా కూడా యమభటులు వారిని ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో దీనివల్ల ఆ పితృశాపం మనకు తగిలి రావాల్సిన ఉద్యోగం రాకనో, వ్యాపారంలో టెంప్ట్ అయ్యి ఎక్కువ డబ్బులు పెట్టించి లాస్ చేయించడమో, ఇదంతా ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం లేకనే. సో ఇదొక విషయం. ఇక మరొక పాయింట్ ఏమిటి అంటే, కొన్ని సందర్భాలలో తరచూ మనం తినేటువంటి అన్నంలో వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఓకే, ఎవరికైతే ఎక్కువగా వెంట్రుకలు వస్తూ ఉంటాయో అన్నం తినేటువంటి సందర్భాలలో వారికి పితృదోషం ఉంది అనేటువంటి భావన. సో ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. అదేవిధంగా ఇంట్లో పూజా మందిరము కాలిపోవడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా, దేవతా చిత్రపటాలు ఎట్లనో అసలు ఎట్లా కాలిందో కూడా తెలియదు, గురుగారు మొత్తం కాలిపోయే చిత్రపటాలు అంటారు. ఇలాంటి సందర్భాలలో కానీ, అదేవిధంగా ఇంకను వీరి ఇంట్లో ఒక నెగిటివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఇక ఇంకా ఏమిటి అంటే, ఒకవేళ చెడు దృష్టి ఇంటిపై ఉన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి ఇవన్నీగా ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ కొందరు రకరకాలైనటువంటి పేర్లు పెడుతూ ఉంటారు. సో నేనేం చెప్తా అంటే, వారికి ఇంట్లో ఈజీగా చేసుకునేటువంటిది మనకు ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి ఆవాలు దొరుకుతాయి మార్కెట్లో. సో ఆవాలు, అదేవిధంగా కొన్ని మిరియాలు, కొన్ని నల్ల నువ్వులు, ఈ మూడింటిని కూడా తీసుకోవాలి. ఒక అమావాస్య రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ ఈ మూడింటిని కూడా తీసుకొని దిష్టి తిప్పుకోవాలి. మనకు చక్కగా కూడా దిష్టి తిప్పేసి, ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు కింద పారేయండి సింపుల్గా. దీని తర్వాత దూసుకున్న తర్వాత కొన్ని వెంట్రుకలు వస్తాయి. ఈ వెంట్రుకలను తీసుకొని ఒక బౌల్లో వేసి కర్పూరం వేసి కాల్చేసేయండి వెంట్రుకలు. సో ఇవి చేయడం వల్ల పితృదోషాల నుండి మనకు కొంత విముక్తి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్ద సబ్జెక్ట్ అది, ఎంత మాట్లాడినా కూడా చాలా తక్కువనే. కనుక ఈ రెమెడీస్ చేసుకోవడము అనేటువంటిది వీరికి బాగుంటుంది. ఒకవేళ పారే నీరున్నా కూడా నీటిలో పారేయవచ్చును. ఏది, ఈ యొక్క తెల్ల ఆవాలు, మిరియాలు, నల్ల నువ్వులు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు. మహాదేవ్. చూశారు కదా పితృదోషం గురించి ఎంత చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.